శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు చాలా ముఖ్యమైన వీడియో పెడుతున్నాను మళ్ళా పెద్దల కోసమే. ఇంతకుముందు పెద్దలకి పెట్టమని, పెద్దలను కొలుసుకోమని చాలా వీడియోలు పెట్టి ఉన్నాను. ఇది కూడా వేరొకటి. మరి పెద్దలకు పెట్టిదే ఇంకొకలాగా అది కూడా చెప్పదలుచుకున్నాను, చెబుతాను. చక్కగా వినండి. విని ఇలా చేసుకుందరు కానీ గతించిన పెద్దలు మీకు ఉన్నట్లయితే ఇలా చేసుకుంటే వారి ఆశీర్వాదం మీకు వచ్చే తీరుతుందన్నమాట. ఈరోజు శనివారం చక్కగా ఏడుకొండలవాడికి వెంకటరమణుడికి మరి దీపారాధన చేసుకున్నాను. ఆనందగృపార నీరాంజనం ఇచ్చుకున్నాను కదండి. అయితే మా వారు రాత్రి పనసపండు తీసుకొచ్చారు. చెట్టును ముగ్గిందని ఇచ్చాడు మణి అని అన్నారు. సరేనండి అన్నాను. పొద్దుట ఆయన కూర్చుని కోరుతూ ఉన్నారా, నేను ఇక్కడ పూజ చేస్తూ ఉన్నాను. నా పూజ అయ్యేటప్పటికి ఆయన పనస్తనాలు తీయడం అయ్యింది. చక్కగా పట్టుకొచ్చిన దేవుడికి అలా నైవేద్యంగా పెట్టుకున్నాను. తర్వాత మరి పెద్దలకి పనసపండు తెచ్చుకున్నా, మామిడి పళ్ళు తెచ్చుకున్నా. మరి మనకున్న పెద్దలకి మనం పిలుచుకుని కొలుసుకుని ఆరాధించుకోవాలని చెప్పాను కదండి వీడియోల్లో. మరి అలానే మరి పనసకాయ కూడా తెచ్చుకున్నాం కదా, పనసపండు. ఆ తనలైతే మా వారు ఇప్పారు కదా, చూశారు కదా. చక్కగా తవలపాకులు వేసి అత్తయ్య గారికి, మామయ్య గారికి, బావగారికి, తోటికోడలకి, మరిది గారికి, అలాగే నా తల్లిదండ్రులకి, అమ్మ నాన్నకి, అలాగే అన్నయ్య చిన్నోదినికి. ఎందుకంటే వారింటి బిడ్డను కదండి నేను. మరి వాళ్ళని నేను కూడా కొలుసుకోవాలి కదా. అందుకనే వారికి తర్వాత పెట్టుకున్నాను. ముందు అత్తయ్య గారికి, మావయ్య గారికి, బావగారికి, తోటికోడలకి పెట్టాను. మా వారు రక్త సంబంధికులు, మా వారు కుటుంబ సభ్యులు. వారిని కొలుసుకుని ఫస్ట్, తర్వాత నేను మా వాళ్ళని కొలుసుకోవాలి. ముందు మా వారు తరఫు వాళ్ళకే నేను ముఖ్యంగా ముందు గౌరవించుకోవాలి. వారిని పిలుచుకున్నాను, కలుసుకున్నాను. చక్కగా వారికి ఆరాధించుకుని అర్పించుకున్నాను. తర్వాత ఇగో అమ్మ నాన్నకి, అన్నయ్యకి, వదినకి పెట్టుకున్నాను కదా, వారిని పిలుచుకుని కలుసుకుని వారిని కూడా ఆరాధించుకున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆశీర్వాదం మనకు ఉంటుందని పెద్దలు చెప్పారు, పెద్దలు చేసేవారు. ఇలాగ మీకు గతించిన పెద్దలు ఉన్నారనుకోండి, అత్తయ్య మావయ్య, అమ్మ నాన్న, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మరి ఇంకా తోటికోడల్లో ఉంటారు. మన కుటుంబ సభ్యులు ఎవరన్నా గతించి ఉండొచ్చు. వారికి ఇలా పెట్టుకోవడం వల్ల వారి ఒక్క ఆశీర్వాదం మనకి వచ్చే తీరుతుందండి. మనకి, మన పిల్లలకి. పెద్దల్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అది ఎప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు చనిపోయినప్పుడు మనం ఉన్నంతకాలం వారిని అలా పిలుచుకోవాలి. ఇలా సమయం అప్పుడు ఆరాధించుకోవాలి. మనం వెళ్ళిపోయిన తర్వాత మన వెనకాల కూడా వాళ్ళందరికీ చేయవలసిన పని లేదు. చేస్తే మనకు చేస్తారో లేకపోతే లేదు. మన వాళ్ళు చేశారు, మన అమ్మ నాన్నలు మనం చూసాము, అలా మనము చెయ్యాలి. మన అత్తయ్య మావయ్య గారు లేరు కదా, అమ్మ నాన్న లేరు కదా. అలా మా అమ్మకైతే నాన్న లేడని నాన్నకి పెట్టేది, అమ్మమ్మ ఉండేది అప్పుడు. మరి అత్తయ్య మావయ్య అంటే మా నాన్నమ్మ తాతయ్య గారికి పెట్టేది. చక్కగా మా చిన్నాన్న ఒకరు లేరు, మా నాన్నగారు అన్నదమ్ములు నలుగురు, ఆ చిన్నాన్నకు కూడా పెట్టేది. మరి ఇలా పేరు చెప్పి పెట్టడం లేట్ అయిందనుకోండి, ఈ విధంగా ఒక 2-3 నెలలు గడిచేటప్పుడు చాలా అయింది పేరు చెప్పి పెట్టి అని పని కట్టుకుని అరటిపళ్ళు రప్పించి ఆ అరటిపళ్ళు పేరు చెప్పి ఎవరికి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి పంపించేవారండి. కొంత అటు ఇటుగా ఆ వయసుతో ఉన్నవారికి, ఈ పిల్లలు ఎలా ఉన్నారో అలా పిల్లలు ఉన్నవారికి, పిల్లలతో ఉన్నవారికి ఒకరిద్దరు తక్కువైనా కానీ ఆ పెడితే వాళ్ళు ఆనందంగా నవ్వుతా పుచ్చుకుంటారనమాట. బొట్టు పెట్టుకుని తీసుకుంటారు. వాళ్ళు తిన్నారనుకోండి, నిజంగా వాళ్ళు వచ్చి తిన్నట్టుగా ఆనందం పడేవారనమాట. పూర్వం ఇదే, ఈ సాంప్రదాయమే. అదే నేను పాటిస్తూ ఉంటాను. అదే మీకు నేను చెబుతూ ఉన్నాను. మీకు ఎవరైనా ఉంటే పెద్దలు ఇలా చేయండి తప్పనిసరిగా. మీరు ఫస్ట్ గుండా తెచ్చుకున్నప్పుడు, మనం ఈరోజే మనసుగా తెచ్చుకున్నాం, ఫస్ట్ ఇక్కడ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు తెచ్చుకున్నాం కదా, ఈరోజు ఇలా పెద్దలకు పెట్టుకుందాం. ఈరోజే మామిడి పళ్ళు తెచ్చుకున్నాం, తర్వాత ఇంకెప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం. ఫస్ట్ గుండా తెచ్చుకున్నాం కదా, ముందు దేవుడికి పెట్టండి, తర్వాత పెద్దలకు పెట్టండి. ఇది ప్రతి ఒక్కరూ చేసేదే. మనకి గతించిన పెద్దలు ఉన్నట్లయితే అలా మీకు స్నేహితులు కూడా ఉండొచ్చు, వారికి కూడా పెట్టచ్చు. బాగా మనకు కలెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, వారికి కూడా ఓ పక్కన పెట్టి వారిని తలుసుకుని దండం పెట్టుకోవచ్చు. అదే మనం ప్రసాదంగా తినొచ్చు. దేవుడికి పెట్టింది మనం ప్రసాదంగా తింటున్నాం కదా, అలాగే పెద్దలకు పెట్టింది కూడా ప్రసాదంగా తినొచ్చు. మీ నానమ్మదే ప్రసాదం తినమని అమ్మ పెట్టేది. ఏమిటి తద్దినానికి అందరికీ పంచిపెట్టిన, పేరు చెప్పి పెట్టిన, అప్పుడు వండింది మాత్రం వారి కోసం వండింది అనేసి ప్రసాదం, ఇదిగో నానమ్మ ప్రసాదం, తాతయ్య ప్రసాదం అని, మా అత్తగారి ప్రసాదం తింటున్నాను ఈరోజు అని వాళ్ళు ఆకేసుకుని భోజనం చేసేవారు. మరి తద్దును పెట్టడం అంటే ఎంతో గొప్ప భక్తి శ్రద్ధలతో పెట్టేవారు. ఆ రోజు దేవుడికి దీపారాధన చేసేవారు కాదు. మనం ఒక పెద్దలను మాత్రమే కొలుసుకుని మన పెద్దలను మాత్రమే పూజించుకునేవారు అన్నమాట. ఇక దీపారాధన చేసేవారు కాదు. ఆ రోజు పెద్దలకి కేటాయించేసేవారు ఆ తద్దినం తిథి రోజు. అంత శ్రద్ధ భక్తులతో పెట్టేవారు. పిల్ల పాపలతో ఉండేవారు. ఆనందంగా, సంతోషంగా, సౌభాగ్యంతో తొలతూగుతూ ఉండేవారు. లక్షలు కోట్లు లేకపోయినా ఉన్నంతట్లో అందంగా చక్కడ సంసారం చేసుకుంటూ పిల్లలతో కిలకలాడుతూ ఉండేవారు.
అంటే అలా చేసుకుంటేనేనండి అని అనొద్దు. మన తరపు వాళ్ళు ఎప్పుడైతే లేరో అప్పుడు మనం మనం ఉన్నంత కాలం వాళ్ళని మర్చిపోకూడదు. మిమ్మల్ని మేము మర్చిపోలేదు, మీరు మా మధ్య లేకపోయినా మీరు మా మధ్యనే ఉన్నారు అని తలుసుకుని పిలుచుకోవటం ఈ ఒక్క కార్యక్రమం అనమాట. మనం వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు ఎవరన్నా మన వెనకాల వాళ్ళు పిలాలి పెట్టాలని ఏమీ లేదు, ఇంకా అవసరం లేదు. అప్పుడు మనకి పెట్టాలి, వాళ్ళు పెడతారో పెట్టరో అది అనవసరం. మనం ఉండగా మన పెద్దవాళ్ళు చేసింది చూసాం కాబట్టి మనం ఇలా చేయడమే చక్కగా. అలాగే బతుకుండగా కూడా ఒక చంటి పిల్లలు అనుకోండి, ఎన్నాళ్ళు మిమ్మల్ని సాక్కునేంతట వాళ్ళు చేశారు కదా, వాళ్ళ వల్లే కదా మీరున్నారు, వాళ్ళ వల్లే ఏ స్థాయిలో మీరున్నా కాబట్టి వాళ్ళని మర్చిపోవద్దు. వాళ్ళని కొలుసుకోండి, పిలుచుకోండి చక్కగా. మరి అలానే చనిపోతే అదే బ్రతుకున్నారనుకోండి, అమ్మ నాన్న ఇప్పుడు ఏమీ చేయలేరు, మనం ఇంతటి వాళ్ళు అయ్యామంటే వాళ్ళే కదా అనుకుని అంత మజ్జిగన్నో చారన్నో పెట్టండి, మీ దగ్గరగా కాస్త ఉంచుకోండి, వాళ్ళకి కావలసిన మందులు వేయండి, వారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బూడిద చేయండి మీ ధర్మంగా. అంతేగాని బ్రతుకుండగానే వాళ్ళు ఏమీ చేసుకోలేకుండా ఉండగానే వాళ్ళని ఏదో రోడ్డు మీద వదిలేసానా, అనాథాశ్రమంలో పడేసానా, ఉన్నా కూడా పట్టించుకోకుండా ఉన్నానా అనేది చేయొద్దు. ఎందుకంటే అలా చేస్తే పంచన్న పాపాలు వస్తాయి. మీరు ఏం చేశారో అంతకు 10 వింతలు 20 వింతలు 100 వింతలు అవి మీకు వచ్చి తీరుతుంది. ఇది అన్నా అనకపోయినా జరిగే తీరుతుంది. మనం ఏం చేసామో అదే వస్తుంది. పూజ చేస్తే పుణ్యం వస్తుందని చేస్తున్నాం కదా, పాపం చేస్తే పాపం రాదు అనుకుంటున్నాం. పూజ చేస్తే పుణ్యం ఎంత ఎలా వస్తుంది అనుకుంటున్నామో పాపం కూడా అంతే వస్తుంది. ఇది అనుకోమో అది అనుకుంటాం, అంతే తేడా. చక్కగా పెద్దలను అయితే ఇలా కలుసుకోండి, పిలుచుకోండి, చక్కగా ఆనందంగా మరి చేసుకుంటారని, మరి తెలియని వారు తెలుసుకుంటారని. మీకు ఎవరైనా లేరు ఇంట్లో, అలా ఎవరో చనిపోయిన వారు అనుకున్నారే అనుకోండి, అక్కర్లేదు, దేవుడికి పెట్టుకోండి. ఫస్ట్ గుండా తెచ్చింది ఇప్పుడు దేవుడికి సమర్పించుకొని అప్పుడు మనం మాత్రం ప్రసాదంగా తినాలి. ఇలా పెద్దలుంటే పెద్దలకు కూడా పెట్టుకుని అప్పటి నుంచి మనం తినాలి. ఇది నాకు తెలిసింది, నా పెద్దలు చేసేది, నేను చేశాను. మీకు నచ్చితే మరి లైక్ చేస్తారని, సో మరి అలాగే సబ్స్క్రైబర్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, 10 మందికి తెలిసేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరేనా?